బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజు కొనసాగింది. సీఎం ఇంటి వద్ద ఆందోళన చేసేందుకు మీకు పర్మిషన్ ఎవరిచ్చారంటూ సెక్యూరిటీ సిబ్బంది యోగా టీచర్లపై మండిపడ్డాడు. అయితే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ తో టీచర్లు వాగ్వాదానికి దిగడంతో అక్కడ సీఎం ఇంటి ముందు రోడ్డుపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఆందోళన చేసేందుకు వచ్చిన యోగా టీచర్లను పోలీసులు చుట్టుముట్టారు. ఇక్కడి నుంచి కదిలితే ఊరుకునేది లేదని వాళ్లు హెచ్చరించడం జరిగింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని, యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలని వాళ్లు డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి యోగా టీచర్లు సీఎం నివాసం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అయితే సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్నారు. దీంతో కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయన కలిసి తమ గోడ వినిపించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా యోగాసనాలు వేస్తూ నిరసనతో లోకేష్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. పలువురిని అరెస్ట్ చేయగా మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా నెట్టేస్తున్నారంటూ ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వద్ద నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని, దురుసుగా ప్రవర్తించారని యోగా టీచర్లు వాపోతూ ఉన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా యూటీవీ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, అక్కడ సీఎం ఇంటి ముందు అసలు ఎలాంటి పరిస్థితి నెలకొంది? అంటే నిన్నటి నుంచి యోగా టీచర్లు ఆందోళన అయితే చేపడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? కౌసల్య సీఎం నారా చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్లు రెండో రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి యోగా టీచర్లు తమ జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబు కరకట్ట ఇంటి ముందు నిరసన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్నారు. కుప్పం పర్యటనలో ఉండడం వల్ల నారా లోకేష్ గారికైనా తమ సమస్యలు చెప్పుకొని తమ గోడు విన్నవించుకొని జీతాలు పెంచాలి మహాప్రభు అని వేడుకోవడానికి మేము వచ్చామని చెప్తూ యోగా టీచర్లు యోగాసనాలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కౌసల్య, అయితే అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకునే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ మహిళలను కూడా చూడకుండా మా మీద దురుసుగా ప్రవర్తించారని చెప్పి అక్కడ యోగా టీచర్లు వాపోతూ ఉన్నారు. సో అక్కడ దాని గురించి చెప్పండి. అసలు నిజంగానే వాళ్ళు అలా ప్రవర్తించారా దురుసుగా? ఇక్కడ నారా చంద్రబాబు కరకట్ట ఇంటి ముందు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆయనకు జెడ్+ కేటగిరీ ఉండడంతో భద్రతా దళాలు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ పోలీసులు కావచ్చు, ఆ నిరసన వ్యక్తం చేసే యోగా టీచర్లని ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు పంపించే ప్రయత్నం చేశారనేది వాస్తవం. కౌసల్య, వాళ్ళు నారా లోకేష్ కలవాలా, కనీసం నారా లోకేష్ కు తమ గోడు చెప్పుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చాము. అయితే సీఎం చంద్రబాబు గారు నిన్న కుప్పం వెళ్ళిపోవడంతో నారా లోకేష్ అయినా తమ గోడు వింటారనుకున్నాం కానీ నారా లోకేష్ దర్శనం ఇవ్వడం లేదు అని చెప్పి యోగా టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌసల్య, అయితే ఈ అంశం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ లేదంటే లోకేష్ దృష్టికి కానీ వెళ్ళిందని అనుకోవచ్చా? సీఎం ఇంటి ముందు ఆందోళన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సమాచారం అంది ఉంటుంది, అందకోకుండా ఉండదు. కానీ నారా చంద్రబాబు కుప్పం పర్యటనలో బిజీగా ఉండడం వల్ల తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సుపరిపాలన మీద కార్యక్రమం జరగడం వల్ల ఆయన బిజీ ఉండడంతో లోకేష్ గారికి విన్నవించాలనే ఉద్దేశంతో యోగా టీచర్లు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. కౌశల్య, అయితే ఈ అంశం మీద వీళ్ళెవరూ కూడా స్పందించడం లేదా? ఇప్పటికైతే ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలో 1056 మంది యోగా టీచర్లు ఉన్నారు. 1056 మంది యోగా టీచర్లు కూడా తమ జీతాలు పెంచాలని, తమకు పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతోనే సీఎం నారా చంద్రబాబు కరకట్ట ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. కౌసల్య, అయితే ఇప్పటికీ నిరసన కొనసాగుతూనే ఉందా? అయితే విరమించుకున్నారా వాళ్ళు నిరసనని? ప్రస్తుతానికి కూడా నిరసన కొనసాగుతుంది. అయితే పోలీసులు బలవంతంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అనుమతి లేదు, సీఎం ఇంటి ముందు ధర్నాలు నిరసన చేయడానికి ఎలాంటి అనుమతి లేదని చెప్పి యోగా టీచర్లను పోలీసులు బలవంతంగా పంపిస్తున్నారు. వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కౌసల్య, అయితే ఈ అంశం ఇంకెంత వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? అయితే నిన్నటి నుండి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన తర్వాత దీని మీద ఏమైనా దృష్టి పెడతారా, లేకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కౌసల్య,
ఓకే కిరణ్, థ్యాంక్ యూ. సో మనం చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు, అంటే కర్ణాటకలో ఉన్న ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ కర్ణాటకలో యోగా టీచర్లు అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి, అయితే వాళ్ళ వేతనాలను పెంచాలని చెప్పి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే మనందరికీ తెలిసిందే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన కుప్పం పర్యటనలో ఉన్నారు. అయితే కనీసం లోకేష్ దృష్టిని ఆకర్షించవచ్చు అనే క్రమంలోనే వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. కొంతమందిని అరెస్ట్ చేశారు అండ్ ఇంకొంతమందిని అయితే అక్కడైతే కొంచెం గొడవ జరిగిందని చెప్పుకోవచ్చు ఈ మధ్యలో. ఎందుకంటే వాళ్ళు యోగా టీచర్లు అందరూ కూడా ఆసనాలు వేస్తూ అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే అక్కడ సెక్యూరిటీ గార్డ్ తో కూడా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది వాళ్ళిద్దరి మధ్య, అలాగే యోగా టీచర్ మధ్య అండ్ అలాగే అక్కడ ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో సెక్యూరిటీ గార్డ్ వాళ్ళిద్దరి మధ్య కూడా. ఆ ప్రస్తుతానికైతే పోలీసులు వాళ్ళని చెదరగొట్టారు. ఈ రెండో రోజు కూడా నిరసన వ్యక్తం అవుతుంది. చూడాలి మరి ఫర్దర్ గా దీని మీద లోకేష్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందిస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అంశం అయితే కనిపిస్తూ ఉంది.